ఓం శక్తి ఓం శక్తి ఓం నారాయణ బాబు స్వామి ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అనాలి. తర్వాత ఓం శక్తి అంటూ ఉంటే మీకు నిదర్శనం వస్తుంది. నిదర్శనం అంటే ఏమిటి? ఆవిలింపులు వస్తుంది. ఆవిలింపులు 10 ఆవిలింపులు రావాలి అనే మాట మనసులో అనుకోకుండా అది గట్టిగా బయటికి రావాలి మాట. అప్పుడు అమ్మ మీ దగ్గరికి వస్తుంది. అదే మీకు నిదర్శనం. మీరు ఎన్నిసార్లు ఎప్పుడు పిలిచినా అమ్మ మన పక్కన ఉంటుంది. అదే ఈ అమ్మ శక్తి. ఈ శక్తుల మాట ఇది ఇప్పుడు చెప్పే మాట. ఇది ఏ పుస్తకాల్లో ఉండేది కాదు, ఏ గ్రంథాల్లో ఉండేది కాదు, ఒకరు చెప్పేది కాదు. ఇది ఓం శక్తి మాట, స్వామి మాట. ఈ స్వామి మాట చెప్పేది ఈ ఓం శక్తి మాట, సర్వశక్తుల మాట. ఈ అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీంట్లో కులాలు తెల్ల పనిలే, మతాలతో పనిలే. ఈ సర్వ సృష్టికర్త అమ్మ. ఈ అమ్మ ఎవరు పిలిచినా సరే తప్పనిసరిగా అమ్మ దగ్గరికి వస్తుంది. ఇది ఏ మాట తిరుగు ఉండకూడదు, ఉండేదాన్ని లేదు. ఇది వాస్తవాల మాట. ఏ బిడ్డ పిలిచినా రావాల్సిందే అమ్మ. దాని కులాలతో పనిలే, మతాలతో పనిలే. మీరు పెట్టుకున్న కులాలు, మీరు పెట్టిన మతాలు, ఇదంతా మీరు పెట్టుకున్నారు. ఇదంతా అమ్మకి అదంతా ఏమీ లేదు. ఎవరు పిలిచినా అమ్మ వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. అయితే మాట మనసులో అనుకోకుండా మాట బయటకు రావాలి. ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అని, ఓం నారాయణ బాబు స్వామి 10 సార్లు అయిన తర్వాత ఓం శక్తి అనే మాట బయటకు రావాలి. అప్పుడు మీ అమ్మ ఇక్కడికి తప్పనిసరిగా వస్తుంది. మీలో కూడా పరిశక్తులు ఉన్నాయి. అది ఏమి తిరిగి ఉండకూడదు, ఉండేదాన్ని లేదు. ఇదే వాస్తవాల మాట, ఇదే శక్తుల మాట. దేవుళ్ళకి రూపం ఉందా లేదా అనేదే ఇప్పుడు చెప్పబోయేది. దేవుళ్ళకి రూపం ఉందా లేదా మీరు చెప్పగలుగుతారా? దేవుళ్ళకి రూపం ఉందా లేదా మీరు చెప్పగలుగుతారా? మీరు చెప్పలేరు. దేవుళ్ళకి రూపం ఉంది, తప్పనిసరిగా రూపం ఉంది. అయితే మీకు తెలియదు, తప్పనిసరిగా రూపం ఉంది. ఓం శక్తి. దేవుళ్ళకి రూపం ఉంది. ఆ రూపము ఉంది అని చెప్పాను కదా. కొన్ని దేవుళ్ళకి రూపాలు లేవు. అది కూడా కొన్ని దేవుళ్ళకి రూపాలు లేవు. ఆ రూపాలు ఎందుకు లేవు? కొన్ని దేవుళ్ళ రూపాలు ఉంది అంటే ఎవరు అవతారం ఎత్తుతారో, ఎవరికి పిలుస్తారో వాళ్ళకు మాత్రమే రూపాలు ఉంటాయి. అంటే ఎవరు పని చెప్పినప్పుడు, డ్యూటీ ఇచ్చినప్పుడు వాళ్ళకు మాత్రమే రూపం ఉంటుంది. డ్యూటీ ఇచ్చిన వాడే పని చేయాలి, డ్యూటీ ఇచ్చినవాడు పని చేసేది లేదు. అంటే మనుషులు ఎట్ట పనులు చేస్తారు? డ్యూటీ ఇస్తే పని చేస్తారు. అదే ఇగిపోతే ఉద్యోగం వాళ్ళు పని చేయలేరు కదా. ఆ విధంగానే ఈ దేవుళ్ళకు కూడా దేవుళ్ళు ఆహ్వానం చేస్తేనే, ఈ ఓం శక్తి స్వామి చేస్తేనే వాళ్ళు ఆహ్వానం ఇస్తారు. వాళ్ళు ఆ పని చేయాలి. అంతేగాని వాళ్ళు ఇష్టంగా చేసినాక లేదు. వాళ్ళు ఏ పని ఉందో, కొన్ని మందికి రూపం ఉంది, కొన్ని మంది దాంట్లో కూడా రూపం ఉండే వాళ్ళకు కూడా డ్యూటీ లేదు. రూపం ఉండేవాళ్ళకు డ్యూటీ లేదు. రూపం లేని వాళ్ళు ఉండారు, రూపం ఉండేవాళ్ళు ఉండారు. కొన్ని మంది రూపం ఉండి కూడా లేని వాళ్ళు ఉండారు, డ్యూటీ పనిచేయడం లేదు. అదే ఈ ఓం శక్తి మాట, నారాయణ బాబు సాహెబ్ మాట. ఓం శక్తి. ఇంతమంది ఎన్నో మన పుస్తకాలు చూశారు, గ్రంథాల్లో ఉండే పుస్తకాల్లో ఉండే దేవుడి రూపం లేదని ఒకడు అంటాడు, దేవుడికి రూపం లేదని ఒకడు అంటాడు. ఒకడు వచ్చి జ్యోతి రూపం అంటాడు, ఇంకొకరు వచ్చి రూపమే లేదంటాడు, ఇంకొకటి వచ్చి నిరాంతుడు ఏదో అంటారు. అయినా కాదు, తప్పనిసరిగా దేవుడు రూపం ఉంది. రూపం లేనిదే లేదు. రూపం లేనిదే ఈ ప్రపంచం జరగదు, ఈ సర్వ సృష్టి జరగదు. ఈ రూపంతోనే ప్రతి జీవి, ప్రతి ప్రాణం రూపంతోనే పుట్టాలి. దేవుడికే రూపం లేదు, మనుషులు కట్టొస్తుంది, ఏ జీవి కట్టొస్తుంది, ఏ ప్రాణి కట్టొస్తుంది. ప్రతి దానికి ఆ దేవుడికి రూపం తప్పనిసరిగా ఉంది. లేదని ఇంతవరకు మీరు వాదించుకున్నారు. అయినా అది తప్పు, అబద్ధం. ఇది రూపం తప్పనిసరిగా దేవుడిది. ఆ రూపం కూడా మీరు చూడగలుగుతారు. ఆ చూసే టైం వస్తుంది. అయితే మీరు భక్తితో చూస్తే ఆ రూపాన్ని కూడా మీరు చూడగలుగుతారు. ఈ వాస్తవాలు చెప్పే మాటలే ఉంటుంది. ఏ మాట ఏది తేడా ఉండదని లేదు. ఇది వాస్తవాల మాట. ఇప్పుడు ఈ అమ్మను చూస్తున్నారు, మీకేం తెలుస్తుంది చెప్పు? మీకు తెలియదు. ఈ అమ్మ పేరేంది? ఓం శక్తి. అసలు రూపమా? కాదు. మీరు చూసేదానికి మాత్రమే ఈ రూపం. నేను అమ్మని చేపించింది, నేను పెట్టిన రూపము, ఈ రూపం పెట్టించాను. ఎందుకు? ఈ ప్రపంచం చూడాలని, జనం చూసేదానికి, ఈ మీరు మనుషులు చూసేదానికి ఈ రూపం పెట్టాం. అసలు రూపము వేరే ఉంది.
అసలు రూపమే మీ ఇంటికి ఉత్పత్తి అవుతుంది. అమ్మని పెట్టుకుంటే అసలు రూపం వస్తుంది బయటికి. అసలు రూపం మాత్రమే ఉంటుంది, అసలు రూపం కాదు. అసలు రూపం ఉత్పత్తి అవుతుంది. అదే ఈ శక్తుల మాట, స్వామి మాట. ఏది తిరిగి ఉండదు, తిరిగి ఉండేదని లేదు, ఒకరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయినా ఈ ప్రపంచానికి తెలియాలి, అంతవరకే. ఓం శక్తి.